నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడం కోసం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బూ, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. వీరికి తృతీయంలో శని భగవానుడు, అర్ధాష్టమ రాహు, 6వ స్థానంలో గురువు, సప్తమంలో కుజుడు, కుజదోషము, రాజ్యస్థానంలో కేతు, లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం, వ్యయంలో శుక్ర భగవానుడు సంచారం చేస్తూ ఉండగా ధనత్రయోదశి పర్వకాలం రావడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ దగ్గర శనగపప్పుతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, వేరుశనగ నూనెను పోసి దీపాన్ని వెలిగించడం, అలాగనే ఇంటి సింహద్వారం బయట కుజుడు సప్తమంలో కుజదోష ప్రభావం కారణం వలన కందిపప్పుతో కూడుకున్న దీపాలను ఏర్పాటు చేసుకోవడము, నువ్వుల నూనెను, అవిసె నూనెను పోసి దీపాన్ని వెలిగించడం వలన మనశ్శాంతి, ఆరోగ్య వృద్ధి, ప్రశాంతము, రుణ రోగ శత్రు సమస్యలకు దూరంగడం, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఉండవు, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, సకుటుంబ సపరివార మిత్రులతో విభేదాలు లేని జీవితాన్ని ధనుసు రాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. కనుక ఏదైనా స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపించను మనోధైర్యంగా ఉండండి, మౌనంగా ఉండండి, పరీక్షించుకొని తొందరపడి ఏది మాట్లాడవద్దు, మౌనమే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. కనుక వివాదాలకు దూరంగా ఉండండి. వీలైతే పుస్తకాలు చదవండి. లలిత సహస్రనామ పారాయణము, సుసహస్రనామ పారాయణము చేయగలిగినట్లయితే మనశ్శాంతి సొంతమవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన కార్యక్రమాల్లో ఇంటీరియర్ డెకరేషన్ చేసేవారు, టీవీ ఛానల్లో రిపోర్టర్ చేసేటువంటి వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి సృజనాత్మకతతో రాజసన్మానానికి వీరు దగ్గర కాబోతున్నారు అని చెప్పి గమనించాలి.